హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లడ్డూలు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాల్షియం ప్రాబ్లం ఉన్నా బ్లడ్ తక్కువ ఉన్నా చాలా చాలా యూజ్ అవుతుంది. రోజుకి ఒకటి తీసుకుంటే మాత్రం ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నాను. అవి వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో పల్లీలు తీసుకున్న దాంట్లో సగం క్వాంటిటీ నువ్వులు తీసుకొని అది కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము హాఫ్ కప్పు వరకు అటుకులు చాలా క్రిస్పీగా కరకరలాడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టి చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి, లేకపోతే మాడిపోయి మాడు వాసనలాగా వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, మనకి అటుకులు కూడా వేయించేసాము. వీటిని పక్కన పెట్టేసుకొని ఇలా పల్లీ పౌడర్, ఇంకా అటుకుల పౌడర్, నువ్వుల పౌడర్ అన్నీ ఇలా స్మూత్గా వచ్చేంత వరకు అయితే బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటి పాకం ఎలా చేసేయాలో చూసేద్దాము. ఇక్కడ నేనైతే బెల్లంతో చేస్తున్నాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని మనం తీసుకున్న పల్లీ క్వాంటిటీలో కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోకి సగం కంటే తక్కువ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఇది మనం బెల్లం అయితే కొద్దిగా పాకం వచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలి. బెల్లం ఇక్కడ పాకం మనకి పర్ఫెక్ట్గా వస్తేనే లడ్డూలు చుట్టుకోవడానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే బెల్లం అయితే పాకం రెడీ అయిపోయింది. ఇలా తీగ పాకం వచ్చేంత వరకు అయితే దీన్ని మరిగించేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాకం రెడీ అయిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇది మనం కొద్దిగా 2 మినిట్స్ జస్ట్ ఇలా డ్రై రోస్ట్, పచ్చివాసన వేయేంత వరకు ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని మనం ముందు చేసిన బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో కొబ్బరి అనేది కొద్దిగా ఉడుకుతున్నప్పుడు మనం నెక్స్ట్ చేసిన పౌడర్స్ వేసుకోవాలి. ఎవ్రీ ఇంగ్రీడియంట్కి ఒక 2 మినిట్స్ గ్యాప్ ఉంచుకుంటే మనకి పాకంలో అది మంచిగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండి పచ్చివాసన అనేది అస్సలు ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పచ్చి కొబ్బరి అయితే ఒక 2 నిమిషాల వరకు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఫస్ట్ పల్లీ పౌడర్ని కూడా మంచిగా అడగంటకుండా మొత్తం ఉండలేమీ లేకుండా కలిపేసేసుకొని బెల్లం అంతా మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇది వేసిన 2 నిమిషాలు ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము నువ్వుల పొడిని కూడా వేసేసుకుందాము. ఇక్కడ కావాలంటే మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వేయించి పెట్టిన నువ్వుల పొడిని ఇంకా దాని తర్వాత అటుకుల పొడిని కూడా వేసేసి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి పచ్చివాసన అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు మనం ఈ 3 పౌడర్లు వేసిన తర్వాత కలిపిన తర్వాత లాస్ట్కి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుంటే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన దించేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని లడ్డూలని చుట్టుకుంటే చాలా చాలా టేస్టీ ఉండే లడ్డూలు రెడీ అయిపోతాయి. మనకి లడ్డూలు కూడా చాలా ఈజీగా చుట్టుకుంటాయి. ఇక్కడ చూసారు కదా, ఎక్కువ పని కూడా అనిపించదు అండ్ మెయిన్గా టేస్టీ ఉంటాయి. కాల్షియం చాలా మందికి డెఫిషియన్సీ ఉంటుంది, పిల్లలకైనా పెద్దలకైనా. సో వాళ్ళకి ఇలాంటివి రోజు ఒకటి తినడం వల్ల చాలా హెల్తీగా ఉండడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ఇలాంటివి చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఒక్కసారి ఇలా నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. అండ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. ఇక్కడైతే మన టేస్టీ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ రెసిపీ కదా, సో తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.